మాటండి. డబ్బు ఇవాళుంటది, రేపుండకపోవచ్చు. సంతోషం ఇవాళుంటది, రేపుండకపోవచ్చు. కష్టం ఇవాళుంటది, రేపుండకపోవచ్చు. స్నేహితులు ఇవాళుంటారు, రేపుండకపోవచ్చు. కానీ రక్త సంబంధం అనేది ఎప్పటికీ విడిపోని బంధం. ఏవైనా మళ్ళా సంపాదించొచ్చు. కానీ తెగిపోయిన బంధాలను మాత్రం మళ్ళీ మునుపటిలాగా ఉంచుకోలేము. కాబట్టి మీరే ఆలోచించండి. ఏమంటారు? అండి, రెచ్చగొట్టే వాళ్ళకి, చిచ్చు పెట్టే వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మీరేమంటారు? మాటండి, మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడు గొప్పవాడు. ప్రతి మనిషితో అవసరం పడుతుంది. ఎవరితో అవసరం లేదని తెగమిడిసిపోవద్దు. కాలం చాలా బలమైంది. ఓడలు బండ్లవ్వచ్చు, బండ్లు ఓడలవ్వచ్చు. మీరేమంటారు? మాటండి, నేను సంపాదించా కదా, నా పిల్లలకి కష్టపడే కర్మేంటి అని ఎప్పటికీ ఆలోచించకండి. వాళ్ళకి కూడా కష్టార్జితం విలువేంటో తెలియాలి. అలానే పెంచాలి. ఎలాగో మనం సంపాదించింది మన తర్వాత వాళ్ళకే కదా! మరి అలాంటప్పుడు పిల్లలకి రేపు వచ్చే బాధలు, ఇబ్బందులు ఏదన్నా ఉంటే ఎలా ఎదుర్కోవాలి అన్నది కూడా మనం ముందు నుంచే నేర్పించాలి. మీరేమంటారు? మాటండి, నిజ నిజాలు తెలియకుండా, అర్థం చేసుకోకుండా నిందించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. అది ఎవరైనా, చుట్టాలైనా, చుట్టుపక్కల వాళ్ళైనా, స్నేహాలైనా, బంధాలైనా. అర్థం లేని మాటలు వింటూ మనం బాధపడుకుంటూ కూర్చుంటే మనమేంటో మనం ఎప్పటికీ నిరూపించుకోలేం. మీరేమంటారు? మనమేంటో మన మనసాక్షికి తెలిస్తే సరిపోతుంది. మీరేమంటారు? మాటండి, నిజం తెలియకుండా, అర్థం చేసుకోకుండా నిందించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. అది స్నేహమైనా, చుట్టాలైనా, బంధువులైనా, చుట్టుపక్కల వాళ్ళైనా, ఎవరైనా సరే. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.